ఈజీ తెలుగు టెక్ నుంచి మరిన్ని వీడియోస్ చూడటానికి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోస్ని అందరికంటే ముందు చూడటానికి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఆండ్రాయిడ్ మొబైల్లో తెలుగు టైపింగ్ ఏ సాఫ్ట్వేర్ ద్వారా చేయాలో ఇవాళ మీకు చూపిస్తాను. ఏం లేదండి, ఇది సింపుల్ సాఫ్ట్వేర్ మన ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది. గూగుల్ ఇండెక్ అని టైప్ చేయాలి. ఇదిగోండి, గూగుల్ ఇండెక్ కీబోర్డ్. ఇది టైప్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, సో అప్డేట్ అడుగుతుంది, నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఇందులో తెలుగే కాక మిగతా ఒక 10 లాంగ్వేజెస్ వస్తున్నాయి. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, ఇట్లా వేరియస్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకైతే తెలుగు కావాలి, సో తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మనం బ్యాక్ వచ్చిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, ఎందుకంటే కీబోర్డ్ యాక్టివేట్ చేయాలి కాబట్టి. తర్వాత వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ ఇన్పుట్స్లోకి వెళ్ళాలి. అంటే మనకి ఇది పర్సనల్ ఆప్షన్స్లో లాంగ్వేజెస్ అండ్ ఇన్పుట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత విర్చువల్ కీబోర్డ్ అని ఉంటుంది. విర్చువల్ కీబోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన కీబోర్డ్ ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్పుట్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇట్లా ఇంగ్లీష్ అండ్ ఇండియన్ లాంగ్వేజెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ వెళ్దాం. ఎస్ఎంఎస్ వెళ్ళిన తర్వాత సపోజ్ ఇవి న్యూ ఎస్ఎంఎస్ టైప్ చేద్దాం. ఏదో ఒకటి న్యూ ఎస్ఎంఎస్ దాంట్లో అమ్మ అని తెలుగులో టైప్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ మనం ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఈ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఏబీసీ అని ఉంటుంది కదా, దాని పక్కన ఇక్కడ తెలుగు అక్షరాల్లో కనబడుతుంది కదా, అని అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత రాయడం, ఇక్కడేమో టైపింగ్ అనమాట, ఇక్కడేమో రాయడం అనమాట. సో ఇది సెలెక్ట్ చేసుకుంటాం టైపింగ్. సో ఇక్కడ అమ్మ అని టైప్ చేస్తాం తెలుగులో. ఇంతేనండి, సింపుల్. ఇంక మనం సెండ్ చేస్తే మనం ఇది తెలుగులోనే వెళ్తుంది అవతల వారికి కూడా. అండ్ ఇది చాలా ఈజీ సాఫ్ట్వేర్ అండి. ఇది మన గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.